కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు, బీసీలకు నిజమైన అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. మీడియాతో మాట్లాడిన ఆయన బీసీల సంక్షేమం మరియు అన్ని రంగాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, బీసీల పురోగతికి రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఎస్సీలకి ఇచ్చినటువంటి మైనార్టీకి ఇచ్చిన ప్రాముఖ్యత ఏ ఇతర పార్టీలో వస్తుందా? టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళ మా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఒక అగ్రవర్ణానికి చెందినవాడైతే బీసీ వర్గానికి చెందిన పీసీ అధ్యక్షుడు, దళిత వర్గానికి చెందిన భట్టి గారు డిప్యూటీ సీఎం, మరొక దళిత నాయకుడు ఇవాళ స్పీకరు. ఎవరు ఏ వర్గానికి సముచితంగా న్యాయం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ ఇతర పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి లేదు. ఆ సామాజిక న్యాయం చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. దానిలో భాగంగానే కదా కుల సర్వే చేశాం. ఈ దేశంలో ఎవరైనా ఏ ప్రభుత్వం కుల సర్వే చేసిందా? మరి కుల సర్వే చేసినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఇక్కడ ఒక రెడ్డి ముఖ్యమంత్రి కదా. కాంగ్రెస్ విధానం దీన్ని ఆలోచించి దీనికి సమూలంగా పరిశీలించి మాట్లాడాలి. ధన్యవాదాలు.